రైట్. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో సాగుబాట పడితే ఇవాళ రైతులు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సాగుబాట పడుతున్నారు. సో దాదాపుగా 430 మందికి పైగా రైతులు ఈ 15 నెలల పరిపాలనలో ఆత్మహత్య చేసుకున్నారంటే ఎంత దయనీయమైన స్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు. వ్యవసాయాన్ని బలోపేతం చేసే ప్రణాళికలు ఈ ప్రభుత్వం వద్ద ఏవీ లేకపోవడంతో, రైతులకు ధైర్యం చెప్పేటువంటి ఒక స్పష్టమైన విధానాలు ప్రభుత్వం దగ్గర లేకపోవడంతో వ్యవసాయ రంగం ఇప్పుడు కుదేలవుతున్నటువంటి పరిస్థితి. సో సాగునీళ్ళు లేక తర్వాత పంటలు ఎండిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు రైతాంగం. పంటల్ని పశువులకు మేతగా వేస్తున్నటువంటి ఒక దయనీయమైనటువంటి స్థితి కనిపిస్తోంది. దాంతోపాటుగా ప్రాజెక్టుల్లో నీళ్లున్నా కూడా నీళ్లు సరిగ్గా అందించే ప్రణాళిక లేకపోవడం వల్ల ఇవాళ మొత్తం ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా పంటలు ఎండిపోయి రైతన్న గుండె పగిలేలా చూస్తున్నటువంటి పరిస్థితి. ఎస్, మా ప్రతినిధులు లివిల్ హైదరాబాద్ నుంచి, అలాగే వేణుగోపాలరావు కరీంనగర్ నుంచి అండ్ రవికాంత్ వరంగల్ నుంచి మనకు లైవ్లో ఉన్నారు. ముందుగా లివిల్, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటిదాకా దాదాపుగా 430 మందికి పైగా రైతులు ఆత్మహత్య బాటపట్టారంటే రోజుకు ఒకరుగా సగటున చెప్పుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఇంత దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని ప్రభుత్వం ఎందుకు పూర్తిగా విస్మరిస్తోంది? ఇంత జరుగుతున్నా కూడా ఎందుకు లక్ష్య పెట్టట్లేదు? ఒక ప్రణాళికలు ఎందుకు వేసుకోవట్లేదు? రైతులకు సాగునీళ్ళు సకాలంలో ఎందుకు అందించలేకపోతోంది? తర్వాత ఎరువులు కావచ్చు, విత్తనాలు కావచ్చు, వీటన్నిటి గురించి ప్రభుత్వ వైఫల్యం ఎట్లా కనిపిస్తోంది? ఇవాళ రైతాంగం పరిస్థితి చాలా దయనీయంగా మారిపోయింది. కాంగ్రెస్ 16 నెలల పాలనలో అధోగతికి పోయింది. ఇవాళ సాగునీరు ఇవ్వకపోవడంతో చాలా చోట్ల పంటలు ఇవాళ పశువులకు మేతగా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ ఎక్కడైతే భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయాయి, ఇవాళ ఎక్కడ చూసినా రైతు అరిగోస పడుతున్న తీరే ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా చూస్తున్నాం మనం. తాజాగా ఇవాళ కరెంటు కటకట కూడా దీనికి తోడుగా చాలా గ్రామాల్లో ఇవాళ కరెంటు పోవడంతో కూడా పంటలకు నీరు అందలేకపోతుంది. వ్యవసాయానికి సాగునీరు అందక ఇవాళ పంటలు ఎండుతున్న పరిస్థితి వాళ్ళ తెలంగాణ వ్యాప్తంగా కూడా ఉంది. తెలంగాణలో గత 10 సంవత్సరాల పాలనలో వ్యవసాయం ఒక పండుగలా కొనసాగింది. కానీ వాళ్ళ 16 నెలల పాలనలోనే వ్యవసాయం అంతా ఒక దండుగలా కొనసాగుతుంది. రైతులు ఆత్మహత్య చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు పంటలకు నీళ్ళు ఇవ్వలేని పరిస్థితిలో ఇవాళ ప్రభుత్వం ఉంది. ఎరువులు కూడా సరఫరా చేయట్లేదు, విత్తనాలు సరఫరా చేయట్లేదు. అటు ఏదైతే గత ప్రభుత్వం రైతు బంధు పేరు మీద ఇచ్చిన పెట్టుబడి సాయాన్ని కూడా ఇవాళ వీరు పూర్తిగా నిర్వీర్యం చేశారు. రైతుల అకౌంట్లో రైతు బంధు వేసామని చెప్పారు, కానీ ఏ రైతు అకౌంట్లో కూడా ఇవాళ రైతు భరోసా పేరు మీద ఇస్తారన్న 12,000 జమ కాకపోవడంతో వాళ్ళ రైతులంతా కూడా తీవ్ర నిరాశ చెందుతున్నారు. చివరికి ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి వాళ్ళ ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 450 పైచిలకు రైతాంగం ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఆత్మహత్య చేసుకున్నారు. వారికి కనీసం కూడా పట్టింపు లేని విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు కూడా ఆందోళన చెందుతున్నారు రైతులు. అయితే కాళేశ్వరం గత 10 సంవత్సరాల్లో కాళేశ్వరం ద్వారా ప్రతి గుంటాకు కూడా నీళ్ళిచ్చి తెలంగాణ రైతాంగాన్ని ఆదుకున్నది నాటి ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం పెట్టుబడిదారులకు, బిజినెస్ మ్యాన్లకు, ఇసుక వ్యాపారస్తులకు అండగా ఉంటుంది ప్రభుత్వం. అందుకు అనుగుణంగా ఇసుక వ్యాపారాన్ని ప్రోత్సహిస్తుంది తప్ప అందులో నీళ్లను రైతాంగానికి ఇవ్వాలనే సోయి లేదని చెప్పేసి కూడా ఇవాళ రైతులంతా తిరగబడుతున్నారు. ఇసుక వ్యాపారం మీద ఉన్న సోయి ఇవాళ రైతాంగానికి నీళ్ళు ఇస్తే వస్తుందన్న ఇంగిత జ్ఞానం కూడా ఇవాళ ఈ ప్రభుత్వంలో లేదని చెప్పేసి వాళ్ళ రైతులు ఆందోళన చెందుతున్న తీరు కూడా మనం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం. కాళేశ్వరం ఏదైతే గోదావరి నది మొత్తం కూడా ఇవాళ ఎడారిగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. కాళేశ్వరం నీళ్లు లేకపోవడంతో అక్కడంతా కూడా ఇసుక తీసుకెళ్లి బిజినెస్ చేసుకుంటున్నారు. ఏదైతే మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి అనుచరులు ఇవాళ అక్కడ ఇసుక బిజినెస్ చేస్తున్నారని చెప్పేసి కూడా పుంకలుగా వార్తలు వస్తున్నాయి. అయినప్పటికీ కూడా ప్రభుత్వంలో చలనం లేదు. కానీ అదే రైతాంగానికి కాళేశ్వరం ద్వారా నీళ్ళు ఇవ్వాలని సోయి కూడా లేదని చెప్పేసి కూడా ఇవాళ ప్రభుత్వంపై దుమ్మెసిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉంది వ్యవసాయ రంగంలో అనేది కూడా మనం ప్రధానంగా చూసుకోవచ్చు. రైతు రుణమాఫీ చేస్తామని చెప్పారు, రైతు రుణమాఫీ వాళ్ళ పూర్తి స్థాయిలో చేయలేకపోయారు. అది కూడా రైతులు అంతా ఆందోళన చెందుతున్నారు. మీకు ఇస్తామని చెప్పారు, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు, అగ్రికల్చర్ ఆఫీసర్ చుట్టూ తిరిగి చెప్పులు అరిగేలా తిరిగిన వారికి ఇవాళ రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. దీనితో రైతులంతా కూడా నిరాశ చెంది జరుగుతున్నా అంటే సాగునీళ్ళు అందక పంటలు ఎండిపోతున్నా, తర్వాత రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వంలో ఎందుకు చలనం లేదు? ఆ శాఖ నుంచి రెగ్యులర్గా ఒక సమీక్షలు చేయడం కావచ్చు, తర్వాత రైతాంగానికి ఒక అప్పీల్ చేయడం కావచ్చు, ప్రభుత్వంగా మేము ఉన్నాం, మేము ఆదుకుంటాం, ధైర్యంగా ఉండండి, ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దు అన్నటువంటి ఒక అప్పీల్ కావచ్చు, ఒక పిలుపు కావచ్చు, అట్లీస్ట్ కూడా రానటువంటి పరిస్థితి.
రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సమన్వయం లేదు. ఒక మంత్రికి ఒక శాఖకు ఇంకో శాఖకు మధ్య సమన్వయం లేదనేది మనకు ప్రధానంగా మొదటి నుంచి కూడా అర్థమవుతుంది. ఏ సమస్య వచ్చినా ఎవరికి వారే అన్న చందంగా ఇవాళ ప్రభుత్వ పెద్దలు వివరిస్తున్న తీరు కూడా మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఇవాళ వ్యవసాయ శాఖ మంత్రి ఇప్పటి వరకు కూడా ఈ రైతు ఆత్మహత్యలపైన కావచ్చు, రైతాంగం ఎదుర్కొన్న సమస్యలపైన కావచ్చు, యూరియా కొరతపైన కావచ్చు, వీటన్నిటిపైన సమీక్ష పెట్టాల్సిన అవసరం ఉంది. కానీ సమీక్ష కూడా కరువైనవి. అంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా ఇవాళ వ్యవసాయ శాఖపై నిర్వీర్యం చేస్తున్నారు, నిర్లక్ష్యం చేస్తున్నారు అనడానికి ఇంతకు మించిన నిదర్శనం లేదు. గత కొద్ది రోజులుగా పిట్టలు రాలినట్టు రైతులు ఆత్మహత్యలు చేసుకున్న వారిని పట్టించుకున్న పాపాన ఈ ప్రభుత్వం పోతలేదు. వారికి సంబంధించి సమీక్షలు లేదు. ఇవాళ అదే బీఆర్ఎస్ పార్టీ నాడు 10 సంవత్సరాలు పాలన కొనసాగించి రైతాంగానికి ఒక వెన్నుదన్నుగా ఉండి వాళ్ళ మరొకసారి కూడా రైతుల ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని బీఆర్ఎస్ పార్టీ రైతు అధ్యయన కమిటీ వేసుకున్నారు. నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో చాలా ప్రాంతాలకు తిరిగి వారి సమస్యలను తెలుసుకొని వారికి ఒక ధైర్యాన్ని ఇచ్చారు, వారికి ఒక భరోసాని ఇచ్చారు. కానీ ప్రభుత్వం మాత్రం పట్టింపు లేని విధంగా ఉంది. అధికారులకు అసలే పట్టింపు లేదంటే మంత్రులకు, ముఖ్యమంత్రికి కనీసం కూడా సోయలేదని చెప్పేసి కూడా వాళ్ళ రైతు సంఘం నాయకులంతా చెప్తున్నారు. వాళ్ళ చాలా సమస్యలు కొట్టుమిట్టాడుతుంది రైతాంగం. ఒకవైపు నీళ్లు లేక, మరోవైపు కరెంటు రాక, మరోవైపు ఎరువులు దొరకక, ఈ విధంగా ఎక్కడ చూసినా ఏ వ్యవస్థ చూసినా రైతాంగం పరిస్థితి అగమ్య గోచరంగానే ఉంది. వాళ్ళ జగిత్యాల జిల్లాలో గత కొద్ది రోజులుగా ఎరువుల కోసం క్యూ లైన్లు కడుతున్నారు. కానీ వారికి కనీసం కూడా ఎరువులు సరఫరా చేయలేని స్థితిలో ఉంది. కానీ మంత్రి మాత్రం ఎరువులు అందుబాటులో ఉన్నాయి, సకాలంలో ఎరువులు మేము అందిస్తున్నామని చెప్తున్నారు. కానీ నిత్యం పాస్బుక్లు, చెప్పులు, అటు ఆధార్ కార్డులు లైన్లో పెట్టి ఎరువులు తీసుకోవాల్సిన దుస్థితి వల్ల చాలా చోట్ల ఏర్పడింది. అంటే రైతులకు పట్టింపు లేదు. కేవలం ప్రెస్ నోట్లు, ప్రెస్ మీట్లకు మాత్రమే వాళ్ళ పరిమితం అవుతున్నారు ఈ మంత్రులు అనేది కూడా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. కానీ రైతాంగం ఎదుర్కొంటున్న ఏ ఒక్కదానికి కూడా ఇవాళ అదునుగా చేసుకొని ప్రభుత్వం వారికి అండగా ఉండాలనో, వారికి భరోసా ఇచ్చే విధంగానో, వారికి కనీసం మేలు చేకూర్చే విధంగా కూడి వాళ్ళ సమీక్షలు చేయడం లేదంటే ప్రభుత్వ వైఫల్యం ఎంతో మనం ప్రధానంగా చూసుకోవచ్చు. రాజేష్.